హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం. రిషి ఫారిన్ వెళ్ళిపోతాడు. ఫారిన్ వెళ్ళిపోయి తన మైండ్ని ఎంత డైవర్ట్ చేసుకోవాలని ప్రయత్నించినా సరే వసు గుర్తుకొస్తూనే ఉంటుంది. క్లాసెస్ జరుగుతున్నంతసేపు స్టడీస్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాడు. క్లాసెస్ అయిపోయిన తర్వాత వన్స్ రూమ్కి వచ్చిన తర్వాత ఎంత డైవర్ట్ అవ్వాలి అని ప్రయత్నించినా సరే వసు ఆలోచనల నుండి డైవర్ట్ అవ్వలేకపోతూ ఉంటాడు. వసు గుర్తుకొస్తూనే ఉంటుంది. ఈ బాధ పోవాలి అంటే ఏదో ఒకటి చేయాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. రిషికి ఒక ఆలోచన వస్తుంది. ఎస్, కరెక్ట్ అని వెంటనే లేచి పార్ట్ టైం జాబ్లో జాయిన్ అవుతాడు. అలా మిగిలిన టైంలో పార్ట్ టైం జాబ్ చేసి రూమ్కి రాగానే మళ్ళీ వసు ఆలోచనలు గుర్తొస్తూ ఉంటాయి. అలా చాలా భారంగా కష్టంగా గడుస్తూ ఉంటుంది ఫారిన్లో రిషికి. పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడని ఇంట్లో వాళ్ళకి తెలిసిన తర్వాత మహేంద్ర, ఏంటి నాన్న ఇది, నీకేం తక్కువ అని నువ్వు పార్ట్ టైం జాబ్ చేయాల్సి వస్తుంది, నీకు డబ్బులు సరిపోకపోతే నేను ఇంకా పంపిస్తాను, అంతేకాని చదువుకోనానా, అనవసరమైన వాటి మీద దృష్టి మలిపి నువ్వు స్టడీస్ని నెగ్లెక్ట్ చేయకు అని అంటాడు మహేంద్ర. లేదు డాడ్, ఇలా పార్ట్ టైం జాబ్ చేయడం వల్ల నాకు కూడా ఉపయోగమే, ఎందుకంటే బిజినెస్లో లోటుపాట్లు అన్నీ తెలుస్తూ ఉంటాయి, ఇది నాకు ఎక్స్పీరియన్స్ కోసం చేస్తున్నాను, అంతేకాని మీరు పంపించే డబ్బులు సరిపోక కాదు, మీరు అలా ఫీల్ అవ్వకండి డాడ్, నేను ఎదగాలి అంటే అన్నీ తెలుసుకోవాలి కదా అని అంటాడు రిషి. అది కాదు నాన్న అని అంటూ ఉంటాడు మహేంద్ర. ఇది ప్రోమో అండి, రేపు ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. నైట్లోపు ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దాము అనుకున్నాను కానీ కుదరలేదు. రేపు మార్నింగ్ ఫస్ట్ ఈ వీడియోనే అప్లోడ్ చేస్తాను. గుడ్ నైట్ ఆల్, బాయ్ బాయ్.